మొన్న జరిగిన లాస్ ఏంజిల్ మీ అందరూ చూశారు, యూట్యూబ్లో చూశారు, ఫేస్బుక్లో చూశారు, ఇన్స్టాలో చూశారు. ఎక్కడ చూసినా 2 వారాల నుంచి కుదిపేసే న్యూస్ ఏదైనా ఉందంటే లాస్ ఏంజిల్. ఏంటండి? లాస్ ఏంజిల్ కాలిఫోర్నియా సిటీలో, అమెరికా రాష్ట్రం, అమెరికా మహానగరంలో లేదా మహాదేశంలో కాలిఫోర్నియా స్టేట్లో లాస్ ఏంజిల్ అనేది ఒక చిన్న నగరం అన్నమాట, అనగా చిన్న పట్టణం. అందులో ఒక చిన్న ఇంటికి నిప్పట్టుకుంది. ఇంచుమించు భయంకరమైన ఈదురు గాలులు వీస్తున్నప్పుడు అంటుకున్న ఆ నిప్పు కాస్త పెద్దదై మహానగరమైన లాస్ ఏంజిల్ని కాల్చివేసింది. దానికి ఒక పేరు పెట్టారు, కారు చిచ్చు అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? కారు చిచ్చు. దాదాపు 40,000 ఎకరాలు కాలిపోయిందండి. ఎన్ని వేల ఎకరాలు? 40,000 ఎకరాలు. అందులో నివసిస్తున్న మనుషులు సెలబ్రిటీల వాళ్ళు, అనగా డైరెక్టర్లు, సినిమాలు చేసేవాళ్ళు, మ్యూజిక్ కంపోజర్స్, హీరోస్, హీరోయిన్స్, పెద్ద పెద్ద హోదా కలిగిన వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. కానీ మొన్న లాస్ట్ ఇయర్ వాళ్ళు గ్లోబల్ అవార్డు అన్నమాట. ఏ అవార్డు అండి? గ్లోబల్ అవార్డు. అంటే ఇప్పుడు వరకు తీసిన సినిమాల్లో ఎవరికైతే బెస్ట్ యాక్టర్ ఇవ్వాలి, ఎవరికి బెస్ట్ హీరోయిన్ అవార్డు ఇవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్కి బెస్ట్ అవార్డు ఎవరికి ఇవ్వాలి, ప్రొడ్యూసర్ ఎవరు అని చెప్పి పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా ఆ అవార్డు ఫంక్షన్ పెట్టుకుంటే అందులో కొన్నాటికి ఓటింగ్ పెట్టారు. క్యాస్ట్ అండ్ క్రౌకి 11 ఓట్లు వచ్చినాయి. మామ్స్కి అంటే మదర్కి ఎవరికి ఎన్ని వచ్చినాయండి? 3 ఓట్లు వచ్చినాయి. తర్వాత లోపేంజు అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు, దానికి 1 ఓటు వచ్చింది. చివరికి గాడ్ అనగా దేవుడికి మీరు ఎన్ని ఓట్లు వేస్తారు అంటే ఎన్ని ఓట్లు వేశారండి? 0, అనగా 0 ఓట్లు. ఆ యాంకర్ నిక్కీ గ్లేసర్, ఆ ప్రోగ్రాన్ని నడిపిస్తున్న హోస్ట్ నిక్కీ గ్లేసర్ ఏమని సెలవిచ్చిందంటే గాడ్ క్రియేటెడ్ యూనివర్స్ ఏంటండి 0 మెన్షన్స్, అనగా దేవుడు ప్రపంచాన్ని నిర్మించాడు కానీ ఆయనకి మాత్రం 0 మార్క్స్ వచ్చినాయి అందనమాట. అన్న ఒక్క మాట మొత్తం అక్కడ ఉన్న సెలబ్రిటీలు అందరూ ఒక్కసారిగా అపహాసించారు, అనగా నవ్వారు, వెకులు చేశారు, కొంచెం అపహాస్యాన్ని ప్రదర్శించారు. అంత మాత్రమే కాదు, ఇది గాడ్లెస్ సిటీ అందనమాట. అంటే దేవుడు అవసరం లేని నగరం ఇది, దేవుడే మాకు అవసరం లేదు అని ఎర్రవీగుతూ తనకున్న గర్వాన్ని ప్రదర్శించింది. ప్రియులారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఒక తల్లి కన్న బిడ్డ ఉన్నాడు అంటే ఆ బిడ్డ చెప్తాడు, ఇదిగో పలానా తల్లికి తండ్రికి నేను పుట్టానని. వాళ్ళ కన్న బిడ్డ చెప్తుంది, నేను పలానా తల్లి తండ్రికి పుట్టానని. వాళ్ళ కన్నా బిడ్డలు చెప్తారు, నేను పలానా కన్నా బిడ్డకే పుట్టాను అని. అలా నువ్వు చెప్పుకుంటూ పోతే ఎవరో ఒకరు నిన్ను కంటేనే, ఎవరో నీకు ప్రసవం ఇస్తేనే నువ్వు పుట్టావు. అలాగే ఈ లోకంలో నువ్వు ఉద్భవించావు అంటే నీకు ఎవరో ఒకరు జన్మనిచ్చుంటారు, నిన్ను ఎవరో రూపించుంటారు, నిన్ను ఎవరో ఈ లోకానికి పంపించుంటారు. ఆ సృష్టికర్తనే మర్చిపోయి డబ్బు ఉందని, అహంకారంతో, పేరుందని, గర్వంతో, హోదా ఉందని, కొళ్ళు నెత్తికెక్కి పేరు ప్రఖ్యాతులు పరపతులున్నాయని మనుషులని కాదు దేవుణ్ణే పక్కన పెట్టి ఇదిగో గాడ్ క్రియేటెడ్ యూనివర్స్ 0 మెన్షన్స్ అని చెప్పి నువ్వు అన్న అపహాస్యం చేసిన ఆ యొక్క వెర్రి మాటలో ఇప్పుడు ప్రపంచానికి గుణపాఠాన్ని నేర్పించింది. మర్చిపోకండి, గలతీ పత్రికలో ఉంటుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడా, నువ్వు ఏమి విత్తుతావో అదే పంటను నీవు కోస్తావు. మంచి విత్తితే మంచే కోస్తావు, చెడుని ఎత్తితే చెడే కోస్తావండి. నీ బుద్ధి గుణ లక్షణాలను బట్టి దేవుడు తీర్పు తీర్తాడు. మనకున్న ఆత్మీయతను బట్టి దేవుడు మోక్షేస్తాడు. సృష్టికర్తను పక్కన పెట్టి వాళ్ళు ఏం సాధించారండి? ఈరోజు లాస్ ఏంజిల్ పరిస్థితి ఏంటో తెలుసా? ఒకప్పుడు బంగ్లాలో, విల్లాలో మనం కట్టుకునే ఇల్లు హౌస్ అంటాం, కానీ వాళ్ళ హౌస్లు అనలో వాడిని విల్లా అంటారు. కొన్ని వేల ఎకరాల్లో వాళ్ళు నిర్మించుకుంటారండి. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అందులో చక్కగా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద పడకలు ఉంటాయి.
అక్కడే వాళ్ళ ఇళ్లల్లోనే పెద్ద పెద్ద సినిమా థియేటర్లు ఉంటాయి, సోఫా సెట్లు ఉంటాయి, ఒక లెవెల్లో ఉంటుందండి అక్కడ. ఇంకా వాళ్ళ ప్రపంచానికి వాళ్ళకి ఇంకా సంబంధం ఉండదు, వాళ్ళ లైఫే చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. కానీ చివరికి ప్రపంచము ఒక అగ్నితో కాల్చివేసినప్పుడు దేవుడు ఈరోజు నువ్వు ఫుట్పాత్ మీద అనగా రోడ్డు మీద జీవిస్తున్నారండి. వాటిని ఆర్పడానికి హెలికాప్టర్ల మీద నీళ్లు కుమ్మరిస్తుంటే కూడా సరిపోవట్లేదు. ఎక్కడ ప్రారంభమైందో తెలీదు, ఎక్కడ ముగిస్తుందో అది తెలీదు. ఇప్పటికీ ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళు అనగా ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా దాన్ని ఆర్పలేక చేతులు ఎత్తేసారంట. దేశాలు చేతులు ఎత్తేసినాయి అంటండి. జో బైడెన్ మొన్నటిదాకా ఆ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ కొడుకు ఇల్లు కూడా కాలిపోయిందంట. ఇప్పుడు 20వ తారీఖున మొన్న రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే కొన్ని ఫైల్స్ మీద సంతకం పెట్టాడండి.